అనిల్ రావుపూడి సినిమా అన్న దగ్గర నుంచి అతను చెప్పిన లైన్ దగ్గర నుంచి నాకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడప్పుడు సెట్లకి వెళ్తాం, ఎప్పుడు ఆ కామెడీ చేద్దామని. అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడండి, పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహంగా ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్సే. అన్నవాడిని అననవాడిని కూడా తిట్టాలి, ఏం తిట్టాలి, తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత మా ఆవిడ అడిగింది, ఏంటండి మీరు దేనికి స్పందించలేదు, దేనికి పెద్ద నవ్వటం లేదు, ఏమైంది? ఏమో నాలో హాస్య గ్రంథులు దొబ్బేసాయేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఈ పొలిటికల్గా. అందుకని మళ్ళీ 150 సినిమా తర్వాత ఎక్కడో కొంచెం నిద్ర లేచి నవ్వడం మొదలుపెట్టి ఈ సినిమాతోటి నాలో ఉన్న హాస్య గ్రంథులు మళ్ళీ తిరిగి హాస్యం తారాస్థాయికి వెళ్తుందని ఆశిస్తున్నాను. అండ్ కూర్చున్నప్పుడల్లా అతని ఎనర్జీ అంత ఇంత కాదు, ఆ చెప్తుంటే నాకు వచ్చేస్తుంది అనమాట. అతను ఏదో చెప్తుంటే నేను ఇంకొద్దే చెప్పేస్తాను. అట్లా ఇద్దరం ఒకళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇలాంటి యంగ్ డైరెక్టర్ దగ్గర చేయటం మూలంగా నన్ను నేను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు ఉంటుంది. అండ్ అన్నాను, మనది వైన్ ఓల్డ్ వైనే, బట్ న్యూ బాటిల్ అది నువ్వు. కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్గా మళ్ళీ కొడతామంటే సందేహం లేదు, నాకు ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు. అండ్ చాలా సంతోషం.